హాయ్, ఇప్పుడు మీరు చూడబోయేది నా కథే. ఈ కథలో నేను ఒకడిని, వీడి ఇంకొకడు. ఈ ఇంకొకడు ఎవడనుకుంటున్నాడా? నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, కానీ నాకు మాత్రం 2 నెలలే పట్టింది. ఎలాగైనా ఈరోజు ఒక అమ్మాయిని పట్టాలరా. నిన్న కూడా ఇలాగే అన్నావు. నిన్నట్లా కొట్టుకోదు. ఈరోజు పర్ఫెక్ట్ డివిజన్ ఉండాలి. ఈరోజు పర్ఫెక్ట్ డివిజన్ చేస్తా చూడు. అది నాది, ఇది నీది. అది నాది. వద్దు, బాలే. అది నాది, ఇది నాది. వద్దు. అమ్మాయి అంటే ఎలా ఉండాలిరా? కేరళ హీరోయిన్లా ఉండాలి. అలాంటిదని చూపించు. అది నాది. అరే, నీ వ్యాలెట్ పడిపోయిందిరా. సారీ, చూసుకోలేదు. ఇట్స్ ఓకే, పర్లేదు. ఇలాంటి తప్పులు జరుగుతాయి. సారీ, నేను చూసుకోలేదు. ఇదే మిస్టేక్ నువ్వు చేస్తే నేను నో ప్రాబ్లం అని చెప్పానుగా. ఇదెందుకు? నో ప్రాబ్లం అని స్టేట్మెంట్ ఇవ్వడం నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇలా రియాక్ట్ అవ్వడం నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. చాలు రే. అరే బా, పోరు ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. హలో 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 బా, అర్థమైందా? పోరు ఇప్పుడే జాగింగ్ స్టార్ట్ అయిందిరా. సరే, నేను 5 minutesలో స్టార్ట్ అవుతా. నువ్వు దాన్ని ఫాలో చేయి. ఓకే ఓకే బా.
ఓ కళ. ఏ ఏంటి ఫాలో చేస్తున్నావా? అబే ఆరోగ్యానికి యోగా మంచిదని జాగింగ్ చేస్తున్నాను. చిచి జాగింగ్కి యోగా మంచిదని ఆరోగ్యం చేస్తున్నాను. యోగాకి ఆరోగ్యం మంచిదని జాగింగ్. చిచి కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఏంటి నీ గోల? మీ ముఖానికి అందం అంటుకుందండి. నా చెయ్యి నీ గూబకంటుకుంది. గట్టి కొడేసిందిరా, ఎవడు చూడలేదు కదా. ఒక్క అమ్మాయి కోసం ఇద్దరం గొడవ ఏం బాలేదురా. ఒక్క బీర్ ఇద్దరు దావతికి ఎక్క చూడు. అదే ఐశ్వర్య రాయ్ కోసం సల్మాన్ ఖాన్, వివేక్ ఒబ్రాయ్ గొడవ ఎవరికి దక్కింది? అభిషేక్ బచ్చన్కి దక్కింది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు ఓకే అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఏంటది? ఏంటంటే చెప్తా నీకు. ఈ కథకి నేను సూత్రధారిని, నువ్వు పాత్రధారివి. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే ఎవరికి దక్కాలో వారికి దక్కుద్ది. సరే, మనం 2 బీర్లు తీసుకుందాం. రెండెందుకు బావా, మనం ఎప్పుడు తెచ్చేది ఒకటేగా. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్క బీర్ ఇద్దరు తాగితే వీడికి దక్కదు, వాడికి దక్కదు. సో ఒక్క బీర్ తీసుకుందాం, ఓకేనా? ఒక్క బీర్ని దించకుండా ఎవడు ఫస్ట్ తాగితే వాడికే అమ్మాయి, ఓకేనా? ఈ డీల్ ఓకే అయితే నాకు ఓకే. ఓకే. I want the match. I want the match. I want the match. I want the World Cup. Congratulations. You won. నా దగ్గర ఒక స్కెచ్ ఉంది, అది నువ్వు ఫాలో అయితే ఆ అమ్మాయి నీకే. ఈ కథకి నేను సూత్రధారిని, నువ్వు పాత్రధారివి. సో నేను కృష్ణుణ్ణి, నువ్వు నేనేంటో నాకు తెలుసు. నేను ద్రౌపదిని. నువ్వు ద్రౌపది కాదు, నేను కృష్ణుణ్ణి, నువ్వు. నాకు తెలుసు, నేను కంసుణ్ణి. నేను కృష్ణుణ్ణి, నువ్వు అర్జునుడివి. సో నేను చెప్పింది నువ్వు వినాలి. కృష్ణ ఎక్కడికి? ఓకే. చిక్ 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 డింగ్ చిక్. Can I sit here? మీకు పైల్స్ ఉందేమో లేదో నాకు తెలీదు. ఇక్కడ కూర్చోవాలా వద్దా అని చెప్పడానికి నేను డాక్టర్ని కాదు. ఓకే, అయితే కూర్చోవచ్చు. తొలిచూపు చాలంట చిత్తాన చిత్రాంగి, ప్రేమనేది పుట్టగా 10 మంది అంటుంటే విన్నాను ఇన్నాళ్ళు, నమ్మలేదు బొత్తిగా. ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో, ఆ కాంతిలో ఈ నాడిలా ఉదయమైందిదో, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఈ నీలి మేఘాల సౌదాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మూవీ సుస్వాగతం. హీరో పవన్ కళ్యాణ్, సింగర్ బాలు, లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకో. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. నీ పొగరికి నిన్నెవడు బాగు చేయలేడు. నాకంటే పెద్ద దోస్తాడు. పో. మీకు వేరే పనేమి లేదా? సిగ్గు లేదా? ఒకటి తర్వాత ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? మళ్ళా ఒకసారి ఇదే రిపీట్ అయితే అస్సలు మంచిగుండదు. ఆగు. అవును, నాకు వేరే పని లేదు. నీ వెనకే తిరుగుతున్నాను చూడు. అవును, నాకు వేరే పని లేదు. నువ్వు చీ అన్న తూ అన్న నీ వెంటే తిరుగుతున్నాను చూడు. నాకు సిగ్గులేదు. అయినా నువ్వు తిట్టినా కొట్టినా నీ వెనకలే తిరుగుతున్నాను చూడు. అదే ప్రేమంటే. అయినా నాకు నిన్ను ద్వేషించడం రాదు. అమ్మ కొట్టిందని, నాన్న తిట్టాడని వాళ్ళు ద్వేషించడం నాకు రాదు. వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎంత నిజమో నాకు నీ మీద ఉన్న ప్రేమ కూడా అంతే నిజం. నీకు నాకన్నా డబ్బున్నాడు, అందగాడు, తెలివైనడు దొరకచ్చు. కాని ఒక్కటి, నాలా నిన్నులా ప్రేమించేవాడు మాత్రం దొరకడు. కానీ ఇంకొక మాట చెప్తున్నా, నీకు 70 ఏళ్ళొచ్చినా 80 ఏళ్ళొచ్చినా, నీకు పెళ్ళైనా పిల్లలున్నా సరే ఎప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటా. బాయ్. ఈ కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఈ కథలో ఇంకా చాలా ట్విస్టులున్నాయి. వాడిప్పుడు మన గుప్పెట్లో ఉన్నాడు. మన కాదు, నా గుప్పెట్లో. కానీ మనం చేసేది అప్పుడప్పుడు తప్పనిపిస్తుంది. తప్పనిపిస్తే చచ్చిపోతావు. ఈ ప్రపంచంలో మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు. అంతెందుకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక టైంలో ఎవడో ఒకడిని మోసం చేసే ఉంటాడు. ఈ ప్రపంచంలో అవసరాలు, అవకాశాలు తప్ప ఇంకేమీ లేవు. అవకాశాలను దక్కించుకోవడం, అవసరాలను తెలుసుకోవడం. We are just extortionists who just uses situations. మన ఎవరిని మోసం చేయట్లేదు, మన చేతిలో మోసపోతున్నారు అంతే. అయినా ఎక్కువ ఆలోచించుకో. ఎమోషనల్ వాల్యూస్ ఆర్ డామినేటెడ్ బై ఎకనామికల్ ఎథిక్స్. కీస్. ఈ ప్రపంచాన్ని, సొసైటీని చూస్తుంటే భయంగా ఉంది. బ్రతకాలన్న హోప్ కూడా లేదు. ప్రేమ, స్నేహం, మనసు, మనిషి అన్నీ మోసంలా కనిపిస్తున్నాయి. ఈ సొసైటీ అనేది బ్లాక్ హోల్ లాంటిదిరా. డూ యూ నో వాట్ ఈజ్ మెన్ బై బ్లాక్ హోల్? నథింగ్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్, ఈవెన్ ఏ స్మాల్ పార్టికల్. బ్లాక్ హోల్ అంటే
శూన్యం. శూన్యం అంటే ఏమీ లేదని అర్థం కాదురా, ఎంతో ఉంది, అది మనకు తెలియదు అని అర్థం. శూన్యం తెలియాలంటే అందులోకి ప్రవేశించాలి. డూ యు నో వాట్? అందులో నువ్వు ప్రవేశించావు. అందులో ఉన్న స్నేహం, ప్రేమ, మోసం అనేవి చూసాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. పద పదా. ముందు భయపడ్డా, రెండోసారి జాగ్రత్త పడ్డా. లైఫ్ అంటే అంతేరా, ముందు భయపడిన సిచ్యువేషన్ నుంచి జాగ్రత్త పడాలి. ఇంకా మంచి చెడులు అంటావా, ఇట్స్ న్యూటన్ థర్డ్ లా. మంచికి మంచి జరుగుతుంది, చెడ్డకి చెడ్డ జరుగుతుంది. లైట్ తీసుకోరా. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. బంతిని గోడకేసి కొట్టడం, ఆ బంతి ఇచ్చేది యాక్షన్, ఆ గోడ ఇచ్చేది రియాక్షన్. నేనే ఆ గోడని, నాకు జరిగిన దానికి నేనే రియాక్షన్ ఇవ్వాలి. ఇస్తా, సరైన రియాక్షన్ ఇస్తా. పురాణాల్లో రాముడు మంచి చేశాడు కాబట్టే దేవుడు అవలా, రావణాసుడు అనే చెడు చేశాడు కాబట్టి దేవుడయ్యాడు. నాకు జరిగిన చెడుకి నేనే రియాక్షన్ ఇస్తాను. మంచికి మంచి, చెడుకు చెడు, మోసానికి మోసం. ఇస్తా, సరైన రియాక్షన్ ఇస్తా. ప్రతి మోసానికి కారణం స్వార్థం, ప్రతి స్వార్థానికి కారణం అవసరం. మనల్ని మోసం చేసిన వాళ్ళని మోసం చేయడం మనకు అవసరం. ఈ కథ నుంచి నేను చెప్పాల్సింది ఇంకేమీ లేదు, ఇది మాత్రమే. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఎదుటి మనిషిని గుడ్డిగా నమ్మడం కూడా జీవితానికే హానికరం.